శ్రీమతి వెట్టి సెల్వి కే ఐఏఎస్ గారు చిన్నారిని కోరుచున్నాం. అలాగే ఏలూరు శాసనసభ్యులు ఎస్పీ గారు మరియు మినిస్టర్ గారికి మంత్రివర్యులకి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే జేసీ గారు జిల్లా ఎస్పీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 163 మంది విద్యార్థులకు సైన్స్ స్టార్స్ కి అలాగే 34 మంది తమ అమృత హస్తాల మీదుగా ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని మన డిఓ గారు అలాగే జడ్పీ చైర్మన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ఏలూరు జిల్లాలో మరి 163 వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కార్యక్రమం. ఏలూరు జిల్లా అంతా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలనేటువంటి మరి ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి శాసనసభ్యుల వారి యొక్క మరి వారందరి యొక్క సూచనలకు ఏలూరు జిల్లా భూతూర్ణ భవిష్యత్తు అనేటువంటి అభివృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా విద్యారంగంలో మరి మెట్టులు అధిరోహిస్తూ వారి యొక్క ఆశలకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. మరి నాదేంద్ర మనోహర్ గారికి అలాగే జడ్పీ చైర్మన్ గారికి అయ్యా పడేటి చంద్ర గారు తమరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సైనిక్ స్టార్ గా మనం తీసుకున్నామండి. ఓసీలో 2, బీసీలో 2, ఎస్సీలో 1, ఎస్టీలో 1గా తీసుకున్నాము. ఇది మన స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 163 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి 34 మంది పిల్లలు వచ్చారు. వీళ్ళందరికీ కూడాను ఒక ప్రశంసా పత్రము, 20,000 రూపాయల క్యాష్, మెడలు ఇస్తారు. మీరంతా కూడా అంటే మన ప్రభుత్వము దీని ఉద్దేశము పిల్లల్ని ఇలా ప్రోత్సహించడం ద్వారా వీళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా వీళ్ళకి 20,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం వల్ల వీళ్ళు మంచి అంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి వీళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది. ఇందులో అందరూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అందు గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ విద్యారంగంలో బాగా చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించే దిశగా వీళ్ళకు మెరుగైన శిక్షణ, పోటీ భావం పొందించే విధంగా వీళ్ళకు మంచి స్ఫూర్తిని కలిగించడానికి ఈ షైనింగ్ స్టార్ అంటే మెరిసే తారలు అందరూ ఉన్నారు. అందరిలో ఎక్కువగా మెరిసే తారలు వీళ్ళందరినీ కూడా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా మంచిగా బాగా చదువుకొని మంచి స్టాండర్డ్స్ లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ షైనింగ్ స్టార్ విద్యార్థులకు సంస్థను బలవంతం చేయాలనే సంకల్పంతోనే ఈ అవార్డులు మన ప్రభుత్వం పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా సవనీయంగా కోరుచున్నాం. షైనింగ్ స్టార్ రావాల్సిందిగా కోరుచున్నాం. మరి perseverance, discipline and focused ambition. So congratulations on crossing your first major academic milestone, all of you. So మీ అందరూ మా డిస్ట్రిక్ట్ ఒక ప్రైడ్ అండ్ ఇన్స్పిరేషన్ many others. So every successful student వెనక ఒక టీమ్ ఉంటుంది. Parents who are your strong pillars and strength. Teachers for your tireless support and guidance. Thank you for your contribution. Thank you for your support and guidance. Nelson Mandela చెప్పారు, education is the most powerful weapon which can use to change the world. వీళ్ళ అందరినీ రోల్ మోడల్ గా చేంజ్ మేకర్స్ గా మీరు అవుతారని మేము ఎదురు చూస్తున్నాము. దానికి మన గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క స్టెప్ లో మేము మీకు హెల్ప్ చేస్తాం, గైడ్ చేస్తూ ఉంటాము.
మీ అకాడమిక్ కెరీర్ సక్సెస్ అవ్వడానికి. అందులో భాగంగా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి దొంగ సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం 1749 స్కూల్స్ లో 1,50,990 స్టూడెంట్స్ మనం ఇస్తున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా స్టడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్ని ఒక ఎడ్యుకేషన్ కిట్ గా మీ అందరికీ అందిస్తున్నాము. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడానికి మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అడాలసెంట్ గర్ల్స్ కంఫర్టబుల్ గా చదవడానికి, స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి వారికి రక్షణ ప్రోగ్రామ్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నాము. ఇట్లా మీకోసం మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ అకాడమిక్ కెరీర్ లో మేము మన గవర్నమెంట్ టీమ్ ఏలూరు డిస్ట్రిక్ట్ అందరం మీకు అండగా ఉంటాము. So I promise we'll continue our support of students with better support, resources and better opportunities. Congratulations once again. Dream big, work hard and make our district, state and country proud. గారు శ్రీ వడేటి రాధాకృష్ణ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంచి విధంగా ఆలోచన చేసి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతిభ గలవారు ఇంకా ప్రతిభ సాధించాలి అన్న ఉద్దేశంతో మరి ఏదైతే తల్లికి వందనం ఇస్తున్నప్పటికీ కూడా ఎవరైతే 500 మార్కులు పైబడి తెచ్చుకున్నారో 10th క్లాస్ వారు కానీ ఇంటర్మీడియట్ వారు కానీ వాళ్ళందరూ ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని సంగతి తెలిసి మరి వాళ్ళందరికీ ఇస్తే మంచి ప్రోత్సాహం ఉంటుందన్న ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారిగా మరి షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమాన్ని మరి పెడుతున్నందుకు మరి ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీకు ఏదైతే గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం చేస్తుందో ఎంతకంత 10th వాళ్ళు ఇంటర్లో వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు మరి ఐఐటికి వెళ్ళేటట్టుగా ఏదైతే స్కోర్ చేశారో అందులో మరి రేపు పొద్దున్న ఇంజనీరింగ్లో అవ్వచ్చు, దేంట్లో MBBSలో అవ్వచ్చు, మీరు కూడా మరి ప్రతిభ సాధించడానికి మీరు కూడా ఏదైతే మంచి IASలో IPSలో అవ్వాలి అని అంటే మరి ఇంటర్మీడియట్ అనేది గోల్ పాయింట్. మరి అక్కడ నుంచి మరి అదైతే మీరందరూ కూడా ప్రోత్సాహకాలు పుచ్చుకుని మరి ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరఫరాల శాఖ మంత్రులు పెద్దలు మనోహర్ గారికి, శాసనసభ్యులకు, అలాగే కలెక్టర్ గారు, SP గారు, అధికారులకు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, హాజరైనటువంటి మరి మీడియా సోదరులు కానీ ఈ రోజు ఎవరైతే అవార్డుకి ఎంపికైనటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా విధానంలో మరి సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి 20,000 వరకు ఈ వేళ ఇచ్చి గౌరవిస్తా ఉందంటే రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ మెథడ్ గా డెవలప్ అయ్యి విద్యార్థులంతా కూడా మరి తమ ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున మరి NDA ప్రభుత్వం మన ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరూ పరిసరాలు తెలుసుకుంటామని. విద్యార్థులకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తర్వాత గంటా మురళి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, వారిని కూడా విద్యార్థులకు సందేశం. స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ కి, పాత్రికేయులకి హృదయపూర్వక అభినందనలు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో మీరు చదువుకునే విద్యార్థులు 500 మార్కులు దాటిన వాళ్ళందరికీ ప్రతిభా అవార్డులు ఇస్తూ వారికి ఇలా ప్రోత్సహిస్తున్న మన యువనాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులకి, అలాగే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ఎవరైతే విద్యార్థులు చక్కగా చదువుకుని రేపు మంచి జాబ్స్ లో సెటిల్ అయితే మరి రాష్ట్రం, దేశం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. సత్తా సాగాలనే జాబ్స్ అన్నింటిలో కూడా కోరుకుంటున్నాం. దీనికి అందరికీ ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తర్వాత కోరుతున్నాము. all the dignitaries on the stage. కానీ ఒక సక్సెస్ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకి తెలియని ప్లేస్ కి మళ్ళీ తీసుకెళ్తుంది. అక్కడ మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ మీకు కనపడతారు. అక్కడ ఈ సక్సెస్ ఇక్కడతో ఆగిపోకుండా రియలీ ఒక షైనింగ్ స్టార్ లాగా ఏపీ రీబిల్డింగ్ లో మీ అందరూ పార్ట్ అవుతారు. గొప్ప గొప్ప కలాం లాంటి సైంటిస్టులు అవుతారు, పేరు మోసిన డాక్టర్స్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ టీచర్స్
కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్. మీ వీళ్ళ సక్సెస్ వెనుక మీకు కష్టం ఉంటుంది. అండ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. అండ్ అట్లాగే అందరు స్టూడెంట్స్ ని మీరు అంతే హార్డ్ వర్క్ తోటి మోటివేట్ చేసి బాగా చదివిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి చక్కటి సందేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తదుపరి పిల్లలకు చిన్న సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మనోహర్ గారికి, ఆప్కో చైర్మన్ అయిన గని వీరాంజనేయ గారికి, జేసీ గారికి, అదేవిధంగా ఎదుర్కొన్నటువంటి గారికి, వల్లి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక మన జిల్లాలో, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటూ ఇంకా ముందుకు వెళ్తూ మంచి చదువుకోవాలనే వాళ్ళకి కలుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సర కాలం పాటు జరిగిన విద్యలో ఎంతో మార్పులు చేశారు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, ముగ్గురు కూడా కలిసి విద్యపై ఎంతో ప్రోత్సాహిస్తూ చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు ఇలాంటి పోషకరమైన విషయాలన్నీ కూడా జరుగుతుంటే ఎంతో సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. Out of 600 marks, and I am feeling very happy to stand in front of you and to share something. Firstly, thanks to my parents for their encouragement and support, and I am thankful to my teachers for their contribution and guidance. Sri Chaitanya has provided a customized curriculum which has helped me to improve myself day by day. And special thanks to the government for recognizing our achievements and encouraging us by presenting these awards. And I think these awards will become a source of inspiration for the upcoming generations to excel in their academics. So the government should provide more and more such kind of academic awards so that the students can be encouraged by this and they wish to study furthermore in their future. So the government should provide more and more quality education also with the best faculty. And the officials who are here, very thanks for coming here. And I feel very great to be receiving this Pratibha Award, and thanks for selecting me for this Shine Stars 2025. And our DEO Madam, District Magistrate, and our District Court Judge, all are women. It is the perfect example of the women empowerment. Taking it as an example, and I want to become an IAS officer and to serve the people and to help as in my way as possible I can. అలంకరించిన వాళ్ళందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇంకా మినిస్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు దేవులపల్లి వేద్య శ్రీ సత్యనాగబాల. నేను జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో చదివాను 10th క్లాస్. నాకు 500కి 465 మార్క్స్ వచ్చాయి. నేను అందుకే ఇక్కడ షైనింగ్ స్టార్స్ కి సెలెక్ట్ అయ్యాను. దీనికి కృషి చేసిన నా తల్లిదండ్రులకి, టీచర్స్ కి అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా బాగా చదివి ఇంకా గొప్ప స్థాయికి వెళ్తానని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కలిపిని నిహారిక. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీరమ్మకుంట కలపాడు మండలంలో చదువుకున్నాను. నేను ఇక్కడ దాకా రాగలిగానంటే మా ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారి కృషి. వారు ఎంతో ప్రోత్సహించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ప్రత్యేక తరగతులు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక పుస్తకాలు కూడా మాకు ఎంతగానో బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ప్రభుత్వం వారు మా లాంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మా కోసం ప్రత్యేక ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, అలాగే మధ్యాహ్న భోజన పథకం లాంటివి ఎన్నో కూడా మా భవిష్యత్తు కోసం చాలా కృషి చేశారు. నాకు చివరిగా ఒకటి కోరిక ఏంటంటే, అలాగనే నేను కూడా ఎప్పటికైనా మన జిల్లా కలెక్టర్ మేడం గారు లాగానే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. My mother name is Sarojini. She is a housewife. I got 542 marks in 10th public exams. I got Shining Star Award. So I would like to express my gratitude to
GCDO madam, my principal madam, and all other teachers. మనము మా స్కూల్ కి లాస్ట్ 4 months మనకు వచ్చారు. అయినా కానీ ఫస్ట్ నుంచి ఉంటేనే ఎగ్జామ్స్ మా పిల్లలందరూ ఒక గైడ్ లో రావడం చాలా కష్టం. కానీ మా హెచ్ఎం మేడం వచ్చిన 4 months లోనే మొత్తం సిస్టమ్ అంతా ఒక చేతిలోకి తీసుకొని అసలు అందరి కోసము ఉపయోగపడే విధంగా క్లాసులు నిర్వహించడం కానీ, జిల్లా ఫస్ట్ రావాలన్నా అని నన్ను ఎంకరేజ్ చేయడము, టోటల్ పెరగాలి, పాస్ పర్సెంటేజ్ కాదు హైయెస్ట్ మార్క్స్. మా స్కూల్లో స్ట్రెంత్ 44 మందికి 44 మంది హైయెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేశారు. అలాగే మా టీచర్స్ కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, వాళ్ళందరూ వాళ్ళ కృషి అంతా వాళ్ళ పట్టుదలతో మమ్మల్ని చదివించారు. ముఖ్యంగా నేను గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మాకు చాలా సౌకర్యాలను వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఉచిత పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, మేము చదువుకునే బిల్డింగ్ కానివ్వండి. ఇంత ముందు వరకు మధ్యాహ్న భోజన పథకం అనేది లేదు, కానీ ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగా గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు జాయిన్ చేయాలంటే చెప్పాలనే దాని కానుంచి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున నేనే నిదర్శనంగా నిలబడ్డాను. గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలనేది అబద్ధం, వాళ్ళు చెప్తారు, కానీ పిల్లలు వినేవాళ్ళు ఉంటే 600 నెక్స్ట్ ఇయర్ నుంచి 600 అయినా కొట్టే పిల్లలు ఉంటారు. వారిని పట్టుకుంటే చాలు, ఆ పిల్లలకి గవర్నమెంట్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని నాకు బాగా నమ్మకం ఉంది. అలాగే ఈ షైనింగ్ స్టార్స్ అనే అవార్డు నాకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది కేవలం 20,000 అనే సంఖ్య కాకుండా ఇది ఒక ఎంపవరింగ్ సపోర్ట్ లాంటిది. ఇది ఒక విద్యార్థిగా మేము ఫస్ట్ స్టెప్ ఎక్కుతున్నప్పుడు 10th క్లాస్ అని ఒక మైల్ స్టోన్ దాటుతున్నప్పుడు అసలు మాకు సపోర్ట్గా మీకు సపోర్ట్గా మేము ఉన్నాము అని చెప్తాం గవర్నమెంట్. మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి గవర్నమెంట్కి నేను ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మై పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ అండ్ మై మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ are very thankful to my study. Thank you all of you. వ్యవహరించవలసిందిగా మరి మా దెందులూరు శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని తమ యొక్క మా సైనింగ్ స్టార్ వచ్చి చింతమనేని ప్రభాకర్ గారికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, రంగారెడ్డి నుంచి వచ్చాను. మా అమ్మాయికి, మా పెద్ద అమ్మాయికి ఇక్కడ దీంట్లో షైనింగ్ స్టార్స్ లో వచ్చింది. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అదండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, నా సహచర శాసనసభ్యులు చండి గారికి, ఆడి గారికి, నిన్నే చైర్మన్గా ఆప్తకి ప్రమాణ స్వీకారం చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జగన్నాథ్ గారికి, గంటా మల్లయ్య గారికి, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 1 year పూర్తి చేసాం. 1 year లో అనేకమైనటువంటి నష్టాలని, కష్టాలను కూడా చూసాం. మరి మన సివిల్ సప్లైస్ మంత్రి గారు సన్నబియ్యాన్ని ప్రతి స్కూల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి ఆ బియ్యం వెళ్ళింది చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థి అక్కడ 100% భోజనం చేసే విధంగా మరి ఈ బియ్యం, మీరు ఇచ్చినటువంటి బియ్యం మరి రాష్ట్ర యొక్క పేదవారి పిల్లలందరికీ కూడా ఎంత ఉపయోగకరంగా మారుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మన ఉపాధ్యాయులు ఈ యొక్క విద్యాశాఖ మీద ఇంకా పెట్టలేదని మేము అంటలేదు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ మంత్రి గారిని నేను కోరుకునేది, నేను 3 బస్సులు పెట్టడానికి సిద్ధపడుతున్నాం. మీరు ఏదైనా పర్మిషన్ ఇప్పించి లోకేష్ బాబు గారి ద్వారా
ఒక స్కూల్ని నేను అడాప్ట్ చేసుకుని ప్రైవేట్ స్కూల్ లాగా అంటే నేనే బస్తో విద్యార్థులను తెచ్చుకుని నేనే వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తాను. ఒక గవర్నమెంట్ స్కూల్ నేను తీసుకుని నేను గవర్నమెంట్ పక్కనే పొప్పాక హై స్కూల్ ఉంది, దాంట్లో ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది. ఆ స్కూల్ని ఫస్ట్ మోడల్గా, ఎందుకంటే కొన్ని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు, కానీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎప్పుడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంటికి చేరడానికి ఒక మోడల్గా కనుక మీరు లోకేష్ బాబు గారితో మాట్లాడి నేను కూడా లెటర్ రాస్తాను మీకు, కలెక్టర్ గారి ద్వారా పంపించి బస్సును మేమే ఫ్రీగా పెట్టుకుంటాం. మాకు ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి వాళ్ళతోనే బస్సులు ఏర్పాటు చేపిస్తాం. వాళ్ళందరినీ మేమే గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తాం. ఆ రకంగా మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ యొక్క మరి నా నియోజకవర్గంలో కూడా మరొక పాప ఇక్కడ ఫస్ట్లో ఉంది, ప్రత్యేకంగా నిహారిక కే వీరమ్మకుండా. మరి నాకు ముందే మాట్లాడాక కొద్దిగా సమయాభావం అలా రాలేకపోయాను. ఈరోజు మీరు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇచ్చేటువంటి చెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నేను క్షణంగా పెట్టుకుంటాం. ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం క్యాష్ అవుతుందో మరి మీకు స్వాగతం పలకలేకపోయినట్టు మన్నించవలసిందిగా కోరుకుంటూ, నన్ను కూడా మీలో భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, అదేవిధంగా చంటి గారికి, ఆప్కాబ్ చైర్మన్ గనివీరాంజనేయ గారికి, మరి స్థానికంగా మీకు ఆర్టీసీ నుంచి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నందుకు మా దానికి అనుసంధానంగా రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరికి ఆయన కూడా అనేక సందర్భాల్లో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి అప్పలనాయుడు గారు, మరి గంటా మురళి గారు, జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, డిఓ గారికి, ఇక్కడికి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ముందుగా మనందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి కొంచెం లోతుగా మనం అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే షైనింగ్ స్టార్స్ అనేది ఒక అవార్డు గానో ఒక గుర్తింపుగానో మనం భావించుకుంటే, అంతిమంగా మనం ఏదైతే ఒక ప్రస్థానం కోసం మన బిడ్డల్ని ఒక సుదీర్ఘమైన ప్రయాణం కోసం మనం సిద్ధం చేస్తున్నామో, అందులో ఒక చిన్న చాప్టర్ గానో ఒక మైలురాయి గానో మనం భావించుకోవాలి. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంది. భారతదేశంలో మనందరం కూడా ఒక నాలెడ్జ్ ఎకానమీగా ఎదగలిగితేనే రేపటి రోజున మనకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మన దేశాన్ని ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్ళడానికి కోసం ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటున్న కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ముందు తీసుకెళ్లే అవకాశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం స్వర్ణాంధ్ర 24/7 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 24/7 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సుదీర్ఘమైన ఆలోచన లేకపోతే, ఒక గోల్ లేకపోతే మనం ఆ గోల్ని మనం రీచ్ కాలేము. దానికి అనేక కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి కూడా మీకు అందించాల్సిన సహాయం కానివ్వండి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానివ్వండి, ఫోకస్డ్గా ఉండాలి. నిజంగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 31,805 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించుకున్నాం ఈ సంవత్సరం. అంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు అంతిమంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ శాతం మన బిడ్డలు అద్భుతంగా వాళ్ళు చదువుకుని వాళ్ళకి అందించాల్సిన ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్లో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసే విధంగా విద్యార్థులకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక భరోసా కలిగించే విధంగా మేము కార్యక్రమాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో మనం మార్పు తీసుకురావాలి. మార్పు అనేది చేసి చూపించాలి. కేవలం మనం పాఠశాలకే పరిమితం అవడమో లేకపోతే మన టెక్స్ట్ బుక్కే పరిమితం అవడమో అనేది సరిపోదు. నిజంగా చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే మీరందరూ మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఇంకా అంటే వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఒకరి తల్లిదండ్రులు మరి గ్రామాల్లో పాపం వ్యవసాయం చేసుకుంటున్నారు, ఒకరు కార్పెంటర్గా ఉన్నారు, ఒకరు మరి ఒక ఆలోచనతోటి బిడ్డల్ని
కష్టపడి ప్రభుత్వ పాఠశాలను చదివించుకుంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అద్భుతంగా కూడా అక్కడ టీచర్స్ ఉన్నారు అనే నమ్మకంతో సొసైటీలో ఉన్న ప్రెషర్స్ని కూడా అధిగమించి అక్కడే చదివించడం అనేది నిజంగా నేను చాలా ఆనందాన్ని నింపింది. ఇందాక నేను కూర్చొని వింటున్నాం. జనార్దన్ అనే యువకుడు ఇందాక నిజంగా ఒక షైనింగ్ స్టార్ లాగా మాట్లాడాడు. భాష మీద పట్టుదల, ఒక వేదిక పైన ఉన్న కాన్ఫిడెన్సే రేపటి రోజున మీరు ఏం కోరుకుంటే అది సాధించుకోవడానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కేవలం మనం టెక్స్ట్ బుక్స్కి పరిమితం అయితే ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు ఈ రోజున మన జిల్లా ఎస్పీ గారు ఉన్నారు ఐపీఎస్గా, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఐఏఎస్గా. వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా కష్టపడి పనిచేసి ఉంటే ఈ స్థాయికి వచ్చారో మీరందరూ కూడా ఒకసారి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. లోహిత్ అనుకుంటా, తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించారు. కొంచెం ఆవేశంగా మాట్లాడాడు అబ్బాయి. మా తల్లిదండ్రులు నిద్ర లేకుండా రెండింటి కూడా లేపి టీ అందించి చదువుకోమని నాకు కూర్చో అంటే వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే నిజంగా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే అబ్దుల్ కలాం గారు చాలా గొప్పగా చెప్పారు ఒక మాట, డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు సీ ఇన్ యువర్ స్లీప్ అని. అంటే మన నిద్రలో ఉన్నప్పుడు మనం కలలు కంటున్నాం, ఆ కళలే మనకి సరిపోతాయి అనుకుంటే అది సరిపోదు. ఆ కళల్ని మనం నిజ రూపంలో తీసుకురావడం కోసం పడుతున్న కష్టం అదే ముఖ్యమైన అంశం. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. మన కళల్లో వచ్చిన మన ఐడియాస్ కానివ్వండి, మీరు ఎట్లా అస్పైర్ చేస్తున్నారో, ఇన్స్పైర్గా మీరు ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, రేపటి రోజున ఒక కలెక్టర్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక ఇంజనీర్ అవ్వాలని, లేదా మన తల్లిదండ్రులు మన జాగ్రత్తగా చదివించుకోవాలి, వాళ్ళు కష్టపడి చదివించిన కృతజ్ఞతతోటి మనం కూడా మన కుటుంబాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక భావన చాలా మందితో కలుగుతుంది. 3% వచ్చిన వాళ్ళకి ఈ గుర్తింపు వస్తుంది. దానికి ఒక క్యాష్ అవార్డు ప్రకటిద్దాం. మిమ్మల్ని అందరినీ కూడా ఒక షైనింగ్ స్టార్లుగా గుర్తింపు తీసుకొద్దాం. మనకి ఎందుకు అంత ప్రోత్సాహం కనపడడం లేదు తల్లిదండ్రులు? ట్రాన్స్పోర్టేషన్ ఒక ఇష్యూ అయి ఉండొచ్చు, అందుకే నేను బస్సులు పెడతా అన్నాను. కలెక్టర్ గారితో ఇందాక చెప్పాను, 163లో 110 మంది మన జిల్లాలో ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఒక బాధ్యతతోటి కలెక్టర్ గారికి చెప్పాను, ఈ సంవత్సరం మనం ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఇదే అవార్డ్ సెరమనీకి ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో 110, ప్రైవేట్ పాఠశాలలో 53 రావాలి అని నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అంటే అదొక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలని నేనేమి తగ్గించడం లేదు. వాళ్ళు పడుతున్న కృషి, వాళ్ళకున్న సిలబస్, వాళ్ళకున్న ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏలూరు జిల్లాలో మనకి 2,78,000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కేవలం 1,30,000 మంది ఉన్నారు. ఆ మార్పు రావాలి. ప్రభాకర్ గారు ఏ విధంగా ఆదర్శవంతంగా ఒక 3 పాఠశాలకి 3 బస్సులు పెట్టి ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఈ 2,263 పాఠశాలలో కూడా మన స్కూల్స్లో ఉన్న వాతావరణాన్ని మనం మార్పు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం చేసుకుందాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఇక్కడ ఉన్నారు, ఆమె కూడా ఒక బాధ్యత ఉంది. జిల్లా పరిషత్ నుంచి కేటాయించిన నిధులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేవో మీరందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు. ఈరోజు మనకున్న ఎక్కడైతే మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రోజులో ఆ మహానుభావులు ఆ భూములు దాతలుగా ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా జిల్లా పరిషత్ స్కూల్ ఏర్పాటు చేస్తామంటే 4 ఎకరాలు 6 ఎకరాలు కూడా ఇచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అటువంటి వ్యక్తులు వాళ్ళు కోరుకుంది వాళ్ళ బిడ్డల కోసం చదివే కాదు, ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి, మా ఊరి నుంచి ఒకడు కలెక్టర్ అవ్వాలి, ఒక ఎస్పీ అవ్వాలి అని ఆలోచించి వాళ్ళు చేసిన త్యాగం ఆ రోజున. కాబట్టి దాదాపు 10,000 పైల చిలుకు మన టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ఏలూరు జిల్లాని ఆదర్శవంతమైన జిల్లాగా మనం తీర్చిదిద్దాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
షైనింగ్ స్టార్ అంటే అది ఒక అవార్డు లాగానో లేకపోతే మనం ఈ రోజుకి జరిగిపోయిన కార్యక్రమం మాత్రం దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. షైనింగ్ స్టార్ అనేది ఆ బిడ్డల కోసం ఇచ్చిన గుర్తింపు. తద్వారా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని మోల్డ్ చేశారు, టీచర్స్ ఎంత కష్టపడి వాళ్ళని చదివించారు, ఒక ఛాలెంజ్గా బిడ్డల్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన సందర్భం అయినా ఒక ప్రణాళికబద్ధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం 2025-26లో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకుంటాం. ఎస్పెషలీ నాకు ప్రత్యేకంగా నచ్చింది, నేను చాలా గతంలో చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడిని చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్. వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఒక గుర్తింపు తీసుకురావడం ద్వారా మన జిల్లాలో ఇంత చక్కగా ఇందాక విద్య చాలా అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళ తండ్రి గారు కూడా బాలాజీ గారు ఇందాక ప్రస్తావించారు, ఇద్దరు కూతుర్లు కూడా మాకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విషయం. నేను మీ అందరికీ సభాపూర్వకంగా తెలపాల్సిన అంశం ఏంటంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన బియ్యంని, ఫైన్ క్వాలిటీ రైస్ని 25 కిలోల ప్యాకెట్లో ఫస్ట్ టైం మేము ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రతి పాఠశాలలో కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఒక మార్పు తీసుకొచ్చాం, ఫైన్ క్వాలిటీ రైస్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా పౌష్టికాహారం ఉండాలి. పిల్లలు ఎవరు కూడా మాకు మధ్యాహ్న భోజనం పథకంలో మాకు అన్నం నచ్చడం లేదు, తెరలేకపోతున్నాం అనే భావన మీకు ఎవరు కలగకూడదనే ఆలోచనతోటి లోకేష్ గారితో ఇతర మంత్రులతోటి దాదాపు 5-6 నెలల నుంచి లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకుని 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా ఈ వచ్చే 12వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం. రైతుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే కష్టపడి పండించిన ఆ రైతు ఆ ధాన్యాన్ని మనం బియ్యంగా కన్వర్ట్ చేసి ఆ బియ్యం ఏ పాఠశాలకు వెళ్ళింది, ఎవరు ఆ ప్రాంతంలో ఆ బిడ్డలు చదువుకుని ఆ మధ్యాహ్న భోజన పథకం కింద సేవిస్తున్నారో ఆ గుర్తింపు వచ్చేటట్టు ఆ రైతుకి మనం క్యూఆర్ కోడ్ పెట్టి, ప్రతి బ్యాగ్ పైన కూడా ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ రైతు సహాయ కేంద్రాన్ని నుంచి గుర్తించి వారి చేతుల మీదుగానే జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం. తర్వాత దెందులూరు నియోజకవర్గం నుండి ముందుగా పెదపాడు మండలం ఆట రావాలండి. బల్లా గగనశ్రీ, మౌర్య దివ్య, మౌలూరు నియోజకవర్గం నుండి పెదపాడు మండలం విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. కండి చరణ్ సిద్ధంగా ఉండాలి వేదిక వద్ద. పెదపాడు మండలం విద్యార్థులు త్వరగా వేదిక వద్దకు రావాలి. పెదపాడు మండలం కండి చరణ్, తుమ్మల పూజ, గద్దె రామ్ చరణ్, నేను పేరు పిలిచిన త్వరగా వేదిక వద్దకు రావాలి. వర్గం పెదపాడు మండలం నుంచి కె చరణ్, తర్వాత టి పూజ, తర్వాత గద్దె రామ్ చరణ్, పి పూజ, పి తరుణి, అవార్డు తీసుకుంటున్నాడు. తర్వాత పి తరుణి, కె నిహారిక, తర్వాత వి రామ్ చరణ్, డి నీరజ్ కుమార్, తీసుకోబోతున్నాడు. పెదవేగి మండలం నుండి సిద్ధంగా ఉండాలి. పూజారి సత్యశ్రీ మణికంఠ వేదిక. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పూజారి సత్యశ్రీ మణికంఠ,
కొడవల్ల హాసిని, కే హాసిని, తర్వాత తాత జాహ్నవి, తర్వాత బి జస్వంత్, శివ సాయిరామ్, బోడ రాహుల్ నాయక్, జగపూటి అనిత, తర్వాత దెందులూరు నియోజకవర్గం, దెందులూరు మండలం విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. దెందులూరు మండలం కరిచర్ల తేజస్వి, పి సుష్మిత, సిహెచ్ రమ్యశ్రీ, పి వెంకట రామ చైతన్యశ్రీ, వీడ జ్యోతిష్ లోహిత్ కుమార్, కే తేజస్విని, పి సుష్మిత, సిహెచ్ రమ్యశ్రీ. పైకి రావాలి సార్. పేరెంట్ ఒక్కరే రావాలి, దయచేసి ఫ్యామిలీ ఎవరు రావద్దండి, దయచేసి మన్నించండి. ఒంగుటూరు వారు సిద్ధంగా ఉండాలి. ఒంగుటూరు నియోజకవర్గం, ఒంగుటూరు, భీమడోలు, నిడమరు సిద్ధంగా ఉండాలి. మరి గౌరవ అతిథులు, విశిష్ట అతిథులతో కలిసి భోజనం ఏర్పాట్లు ఉన్నాయండి, దయచేసి ఎవరు వెళ్ళవద్దు, అందరూ ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి. ఒంగుటూరు నుండి గౌతు పూజిత లక్ష్మీ దుర్గా, వర్షిత సాయి, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల జంగారెడ్డిగూడెం. దయచేసి పేరెంట్స్ దారి ఇవ్వండి వాళ్ళకి. సిబ్బంది మార్గదర్శకత్వంలో పర్యవేక్షణలో పర్యవేక్షణ మేము చేశాము. ఇదంతా కూడా మాకు మార్గదర్శకులు ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ఏలూరు కార్పొరేషన్, ముఖ్యంగా ఈ కళాశాల యాజమాన్యానికి ఇంత చక్కటి వసతి ఇచ్చి మాకు ఈ కళాశాల యాజమాన్యం మంచి అవకాశం కల్పించింది. కళాశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. जय हे
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.